హౌ టుడే ఇండియా న్యూస్ అండ్ ఎంటర్టైన్మెంట్ లోకి స్వాగతం. నేను ముహమ్మద్ అబ్దుల్ బారీ. ఈ రోజు ముఖ్యాంశాలు. ఏడాది కాలంలో కాంగ్రెస్ అద్భుతమైన పాలన అందించిందని పిసిసి చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ అన్నారు. ఏ రాష్ట్రం చేయలేని అనేంత అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలు మనం చేశామని, బీఆర్ఎస్ ప్రభుత్వం 10 ఏళ్లలో చేయలేని అనేక పనులు కాంగ్రెస్ ప్రభుత్వం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కేబినెట్ మంత్రులు చేసి చూపించారని మహేష్ కుమార్ గౌడ్ అన్నారు. ముఖ్యమంత్రి సీఎం రేవంత్ రెడ్డి నేటి షెడ్యూల్ మధ్యాహ్నం 2:30 సచివాలయంలో ఫార్మా కంపెనీలతో ఎంఓయూలు చేయనున్నారు. 3 గంటలకు పరిశ్రమల శాఖ అధికారులతో సమీక్షించనున్నారు. మెట్రో రైలు విస్తరణపై సమీక్షనున్న సీఎం రేవంత్ రెడ్డి రాత్రి 7 గంటలకు గచ్చిబౌలి లే మెరిడియన్ హోటల్లో కామన్వెల్త్ మీడియేషన్ ఆర్బిట్రేషన్ కాన్ఫరెన్స్ లో పాల్గొనున్న సీఎం రేవంత్ రెడ్డి. ఎమ్మెల్యేల అనర్హత పిటిషన్పై తెలంగాణ హైకోర్టు కీలక తీర్పు ఇచ్చింది. స్పీకర్ తుది నిర్ణయం తీసుకోవాలన్న డివిజన్ బెంచ్ స్పీకర్ కు ఎలాంటి టైం బాండ్ లేదన్న హైకోర్టు. 4 వారాల్లో స్పీకర్ నిర్ణయం తీసుకోవాలన్న సింగిల్ బెంచ్ తీర్పును కొట్టేసిన డివిజన్ బెంచ్. నేడు ఏపీ అసెంబ్లీ సమావేశాల చివరి రోజు ద్రవ్య వినిమయ బిల్లుకు ఆమోదం తెలపనున్న ఉభయ సభలు నేడు డ్రోన్, క్రీడా, పర్యాటక విధానాలపై ప్రకటన చేసే అవకాశం. 2047 విజన్ డాక్యుమెంట్ పై నేడు పయ్యావుల ప్రకటన చేసే అవకాశం ఉంది. ఋషికొండ నిర్మాణం, అమరావతి పునర్నిర్మాణంతో పాటు ఇటీవల వరదలతో ఎదురైన పరిస్థితులపై చర్చించనున్నారు. నేడు ఖమ్మం జిల్లాలో హరీష్ రావు పర్యటించనున్నారు. పత్తి మార్కెట్ ను సందర్శించనున్న హరీష్ రావు రైతుల సమస్యలు తెలుసుకోనున్న నేతలు, ఆత్మహత్య చేసుకున్న రైతు కుటుంబాలను, ఇటీవల అరెస్ట్ అయిన నేతలను పరామర్శించనున్న హరీష్ రావు. హైదరాబాద్ లో ఈ రోజు బంగారం ధరలు: 24 క్యారెట్లు 10 గ్రాముల బంగారం ధర 77,960 రూపాయలు. 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర 71,460 రూపాయలు. హైదరాబాద్ లో కిలో వెండి 1,09,000. ఏపీ శాసన మండలిలో రగడ జరిగింది. రిజర్వేషన్లపై వైసీపీ కూటమిల సభ్యుల మాటల యుద్ధం. జగన్ కాకుల ద్రోయని మంత్రి సవిత అన్నారు. భవనాలు నిర్మించడం అంటే రంగులు మార్చినంత సులువు కాదని, గత ప్రభుత్వ విధానాలతో చాలా మంది సుమరులయ్యారని, నిజాలు మాట్లాడితే వైసీపీ నేతలకు ఎందుకు భయమని ఆమె ప్రశ్నించారు. కాపులు బ్రాహ్మణుల ద్రోహి వైసీపీ అని మంత్రి సవిత వ్యాఖ్యలపై వైసీపీ సభ్యులు ఆగ్రహం వ్యక్తం చేశారు. సవిత వ్యాఖ్యలను వెనక్కి తీసుకోవాలని డిమాండ్ కూటమి చేసింది. కూటమి వైసీపీ సభ్యుల మధ్య వాగ్వాదం, వ్యాఖ్యలను రికార్డు నుంచి తొలగించాలన్న చైర్మన్, ఆందోళనల మధ్య మండలిని వాయిదా వేసిన చైర్మన్. జీహెచ్ఎంసీలో హైడ్రా భాగం కాదని, సెపరేట్ వింగ్ అని హైడ్రా కమిషనర్ రంగనాథ్ అన్నారు. మరో 27 మున్సిపాలిటీలను పరిధిలోనూ హైడ్రా పనిచేస్తుందని ఆయన అన్నారు. ఐఎండీతో కలిసి హైడ్రా పనిచేస్తుందని రంగనాథ్ అన్నారు. ఈరోజు బీజేపీ కార్యాలయంలో కీలక సమావేశం జరగనుంది. సంస్థాగత ఎన్నికల కోసం బీజేపీ వర్క్ షాప్. దేశవ్యాప్తంగా ఇప్పటికే విస్తృతంగా సభ్యత్వం నమోదు చేసిన బీజేపీ బూత్ స్థాయి నుంచి మండల స్థాయి కమిటీలు, పలు రాష్ట్రాల అధ్యక్షులతో పాటు జాతీయ అధ్యక్షుడి ఎన్నికపై బీజేపీ కసరత్తు చేస్తోంది. ఫుడ్ సేఫ్టీపై మంత్రి దామోదర రాజనరసింహ సమీక్ష నిర్వహించారు. కల్తీకి పాల్పడే వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని ఆయన ఆదేశించారు. నిరంతరం తనిఖీలు నిర్వహించాలన్న మంత్రి దామోదర ప్రభుత్వ, ప్రైవేట్ హాస్టల్లో తనిఖీలు చేయాలని ఆయన ఆదేశించారు. ఇవి ఇప్పటికి ఉన్న ముఖ్యాంశాలు. మళ్ళీ రేపు కలుద్దాం. జై హింద్, జై భారత్. చూస్తూనే ఉండండి హోప్ టుడే इंडिया न्यूज एंड एंटरटेनमेंट। एग्जैक्ट टूर्स एंड ट्रैवल्स की खिदमत अरसे दराज से जारी है। एग्जैक्ट टूर्स एंड ट्रैवल्स हज एंड उम्रा ग्रुप पेश करता है कम कीमत पर बेहतरीन सहूलतों के साथ उम्रा की सादत का मौका। हैदराबाद एयरपोर्ट से सऊदी अरब और सऊदी अरब से हैदराबाद तक मुकम्मल रहनुमाई। मक्का मुकर्रमा और मदीना मुनव्वरा में हरम से बिल्कुल करीब स्टार लग्जरी होटल में क़याम व ताम की सहूलत। इसके अलावा 3 वक्त हैदराबादी लजीज व जायकेदार खाना और चाय और लॉन्ड्री की सहूलत भी दस्तियाब रहेगी। बेहतरीन मौलिम की रहनुमाई में उम्रा की सहूलत और तमाम मुकाम मुक़द्दसा की ज़ियारत करवाई जाती है। हमारे यहाँ हर माह 7 से 8 ग्रुप उम्रा की सादत के लिए रवाना होते हैं। उम्रा की सादत के ख्वाहिशमंद अहबाब एक बार जरूर तशरीफ लाए और खिदमत का मौका दे। एग्जैक्ट टूर्स एंड ट्रैवल, दारुसलाम बिल्डिंग, 4th फ्लोर, एर्रागड्डा मेन रोड, हैदराबाद। मज़ीद तफसीलात के लिए रब्त करें 9515125286 या 6301071433।